గారు 2019కి ముందు బీజేపీ రాష్ట్రానికి ఏం చేయలేదు అని చెప్పేసి వైట్ పేపర్ పెట్టి బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేసిందని వెళ్ళి కలిశారు. మా నాయకుడు మీకు పదే పదే ఒకటే విషయం చెప్తున్నాను, మేము బయటకు వచ్చింది స్పెషల్ స్టేటస్ ఇష్యూ మీద బయటకు వచ్చాం అని. ఇప్పుడు అంతేకాకుండా మేము ఏమీ చేయలేదని అనలా. ఏమంటే బీజేపీ వల్ల ఎన్నో ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి, మాకు ఎన్నో రహదారులు మెరుగైనాయి. కానీ మనకిస్తానన్న స్పెషల్ స్టేటస్ ఒకటి ఇటువంటి 2-3 ఇష్యూస్ వల్ల మేము బయటకు వచ్చామని పదే పదే మా నాయకుడు చెప్తున్నారు. ఇవాళ ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకోవాలి మనం. రేపు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మనకి సపోర్ట్ చేయలేకపోతే ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదు. ఆ రోజు కూడా ఇదే స్పెషల్ ప్యాకేజ్ మీరు ఒప్పుకున్నారు కదా, ఒప్పుకున్నాం, కానీ అది కూడా రాలేదు కదా. అది తప్పిదమో కాదంటారు. అది అంటే ఆ రోజున్న పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ ఏ రాష్ట్రాలకి ఇవ్వట్లేదని బీజేపీ చెప్పటం వల్ల సరే స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకున్నాం. కానీ అది కూడా రాలేదు. ఇచ్చిన వైట్ పేపర్లోనే చాలా స్టేట్స్కి ఇస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం కూడా కొన్ని విషయాలు ఈ స్టేటస్ మీద స్పష్టం చేసిందని చెప్పినప్పుడు ఈ విషయంలో ఎందుకు అవగాహన లేకుండా మాట్లాడి ఉంటారని మీరు అంటున్నారు. ఏమంటే ఆ రోజు తర్వాత మాకు ముందు మేము బయటకు వచ్చే సమయానికి బయటకు వచ్చిన రీజన్ కూడా అదే. ఎందుకంటే మాకేమో ఎవరికీ ఇవ్వట్లేదని చెప్పారు, కానీ మళ్ళీ ఇస్తున్నామని చెప్పిన కోపంతోనే బయటకు వచ్చింది. ఇప్పుడు ఎక్కడ ఇచ్చారని చెప్పి ఇప్పుడు ఏమి ఇచ్చారని చెప్పి మళ్ళీ కలిశారు. అదే చెప్తున్నా, ఇవాళ ఉన్న పరిస్థితి వేరు, ఆ రోజు ఉన్న పరిస్థితి వేరు. ఇవాళ జీతాలు కూడా ప్రతిరోజు ఇవాళ మన ఆర్థిక మంత్రి కేంద్రం మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. ఇవాళ రాష్ట్రాన్ని ఎంత దారుణంగా తయారు చేశారంటే ఇవాళ మనం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. రేపు మనం అధికారంలోకి వచ్చినాక కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మనకి సపోర్ట్ చేయలేకపోతే రాష్ట్రం అనేది ఇంకొక 20 సంవత్సరాలు గాడిలో పెట్టలేని పరిస్థితి. కాబట్టి అటువంటి విషయాల్లో వారు ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమో అనుకుంటున్నాను. నాకు తెలిసిన విషయం అది అనుకుంటున్నాను. మీకున్న సమాచారం ప్రకారం అసలు తెలుగుదేశం బీజేపీ మధ్య ఎన్నికల పొత్తు కుదిరే అవకాశం ఉంటుందంటారా? అది మా అధిష్టానం చెప్పాలి. నా సమాచారం ప్రకారం అయితే తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయని నేను అనుకుంటున్నాను. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే మైనార్టీలు పార్టీకి దూరం అవుతారనే భావన కూడా మీ నేతల్లో ఉంది. ఒక్క విషయం అండి, ఆ పొత్తు అన్నాక మేము జగ్గేపేటలో ఒక మైనార్టీ సదస్సు పెట్టాం, తర్వాత నందిగామలో ఒకటి పెట్టాం. మైనార్టీలు అందరూ ఒకటే అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏ డెసిషన్ తీసుకున్నా మేము సిద్ధం. ఎందుకంటే రాష్ట్రం ముందు కుల మతాలకు అతీతంగా వాళ్ళ పిల్లలు భవిష్యత్తు కోరుకుంటున్నారు, రాష్ట్ర భవిష్యత్తు కోరుకుంటున్నారు.